కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. కేంద్ర ప్రభుత్వము మరో రౌండ్ బ్యాంక్స్ మెర్జర్ వైపుగా అడుగులేస్తుంది. లాస్ట్ టైం 5 years క్రితం బ్యాంక్స్ మెర్జర్స్ను టేకప్ చేసింది. అంటే బ్యాంక్ మెర్జర్ అంటే కొన్ని బ్యాంకులను కలిపి ఒక బ్యాంక్గా మార్చడం. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ గ్రూప్లో ఉన్న అన్ని బ్రాంచుల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, ఇలా ఎస్బీహెచ్ ఉండేది. ఇప్పుడు ఏవి లేవు, అన్నీ కలిపి ఎస్బీఐగా మారిపోయింది. ఇలా కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మెర్జ్ చేసి విలీనం చేసి ఒక బిగ్ బ్యాంక్ క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వ విధానం. లాస్ట్ టైం 5 years క్రితం చేసినప్పుడు 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మెర్జర్లు ప్రక్రియ చేసి 12 బ్యాంక్స్కు కుదించారు. సో ఇప్పుడు ఆ 12 బ్యాంక్స్లో కూడా కొన్నింటిని మెర్జ్ చేసి ఇంకా నెంబర్ తగ్గించాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. బిగ్ బ్యాంక్స్ వల్ల దేశంలో ఎకనామిక్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా రుణాలు ఇచ్చినప్పుడు అవి రికవరీ కాకపోతే తట్టుకోగలుగుతాయి, పెట్టుబడులు ఉంటాయి, క్యాపిటల్ అడిక్వసీ ఉంటుంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటుంది కనుక నిలబడగలుగుతాయి అనేది ఒక వాదన. కాదు, దీనివల్ల సమస్యలు కూడా వస్తాయి. స్కేల్ ఒక్కటే కాదు, స్టెబిలిటీ కావాలి, స్థిరత్వం ఉండాలి. ఒక బ్యాంక్ ఫెయిల్ అయితే మొత్తం పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఇప్పుడు 100 బ్యాంకులు ఉన్నప్పుడు 5 ఫెయిల్ అయినా ఇంకో 5 ఉంటాయి. 100పై 10 అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఫెయిల్ అయితే టూ బిగ్ టు ఫెయిల్ అంటారు. సో పెద్ద బ్యాంకులు ఫెయిల్ అయితే దాని దెబ్బ కూడా చాలా ఎక్కువగా తగిలే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రీచ్ ఉండదు, గ్రామీణ ప్రాంతాలకు వివిధ రకాల అవసరాలకు తగినట్టుగా పరపతి సదుపాయం ఉండదు అనేటువంటి ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే, ఇండియాలో ఇప్పటికీ మన బ్యాంక్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా గ్లోబల్గా ఉన్న పెద్ద పెద్ద బ్యాంకులతో పోలిస్తే వీఆర్ స్టిల్ స్మాలర్. మీకు ప్రపంచంలో ఉన్న టాప్ 100 బ్యాంక్స్ని తీసుకుంటే, అత్యంత పెద్ద బ్యాంకులు 100 వాటిని తీసుకుంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అసెట్స్, అంటే వారి డిపాజిట్లు, లోన్లు, వారి అసెట్ బేస్ అంటారు దాన్ని, ఆ లెక్కన టాప్ 100 బ్యాంక్స్ తీసుకుంటే కేవలం 2 ఇండియన్ బ్యాంక్స్ టాప్ 100లో ఉన్నాయి. అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43rd పొజిషన్లో ఉంటుంది. మీకు హెచ్డిఎఫ్సి 73rd పొజిషన్లో ఉంటుంది. ఇందుకు భిన్నంగా మీకు చైనాకు చెందినటువంటి బ్యాంకులు టాప్ 100 వరల్డ్లో ఉన్న టాప్ పెద్ద బ్యాంకుల్లో చైనా బ్యాంకులు 21 బ్యాంక్స్ ఉంటాయి. అందులో టాప్ 20లోనే 7 ఉంటాయి. మీకు ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకులు 20 బ్యాంకులు తీస్తే అందులో 7 చైనీస్ బ్యాంక్స్. సో ఈ కంపారిజన్ చూస్తే మనకు అర్థమవుతుంది, స్టిల్ ఇండియా నీడ్స్ ఎ వెరీ బిగ్ బ్యాంక్ అన్న వాదన. సో మనం బ్యాంకులు ఇప్పటికీ కూడా ఆ స్కేల్ పొందలేకపోయాయి అన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. ప్రపంచంలో ఉన్న బిగ్ బ్యాంక్స్తో పోలిస్తే మన బ్యాంక్స్ ఏ స్థాయిలో అర్థం చేయడానికి కొన్ని కంపారిటివ్ స్టాటిస్టిక్స్ చెప్తాను. సహజంగా ఈ కంపారిజన్ లేకపోతే మన బ్యాంకులు కూడా చాలా పెద్దవి కదా అనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ చూసినా కనబడుతుంది, ఇది వెరీ బిగ్ బ్యాంక్. నిజంగా కూడా ఇండియన్ ఎకానమీలో చాలా కీలకమైన బ్యాంక్. ఇక హెచ్డిఎఫ్సి అయితే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అర్థం కాదు. మనకు రోజు ఎవరెవరు ఫోన్ చేస్తాడు అప్పుడు లోన్ కావాలా అని, దాన్ని బట్టి అర్థమవుతుంది హెచ్డిఎఫ్సి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయనేది. కానీ లెట్ us మేక్ కంపారిటివ్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకుందాం. ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. మీకు హెచ్డిఎఫ్సి ఏమో ప్రైవేట్ బ్యాంకు. సో ఇండియన్ ఎకానమీకి ఒక సింబల్గా ఎస్బీఐని చూస్తాం. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు వరల్డ్లో 43rd లార్జెస్ట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ అసెట్ బేస్, అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎస్బీఐ మేనేజ్ చేసేది $0.85 trillion, అంటే లెస్ దెన్ $1 trillion, 85,000 కోట్ల డాలర్లు. మీకు అదే ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఐసిబిసి, one of the largest Chinese banks, $6.7 trillion.
$6.7 trillion అంటే $6,70,000 దాని అసెట్ బేస్. అంటే ఎస్బీఐతో పోలిస్తే చైనాకు చెందిన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా 8 times పెద్దది, 8 రెట్లు పెద్దది. ఎంత పెద్దదో ఆలోచించండి. మీకు లెట్ us ఆల్సో టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అమెరికన్ బ్యాంక్స్. జేపీ మార్గాన్, చేజ్ అని మీరు ఉంటారు, బ్యాంక్ ఆఫ్ అమెరికా అని ఉంటారు. ఇవి పెద్ద బ్యాంకులు. ఇవి కూడా $3-4 trillion అంటే నియర్లీ 5 times, మీకు 4 to 5 times దెన్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉన్న 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, నేను ఇంతకుముందు చెప్పాను 5 years క్రితం 27 ఉండే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అందులో కొన్నిటిని మెర్జ్ చేసి సింగిల్ బ్యాంక్గా మార్చిన వాళ్ళు ఇప్పుడు 12 ఉన్నాయి. ఈ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కలిపిన టోటల్ అసెట్ బేస్ $1.95 trillion. అంటే స్టిల్ 1/4 చైనాస్ బ్యాంక్, 1/3 ఆఫ్ అమెరికన్ బ్యాంక్స్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మనం హాఫ్ ద అమెరికన్ బ్యాంక్, అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికా లేదు, మీకు జేపీ మార్గాన్ చేస్తూ పోలిస్తే ఆల్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పుట్ టుగెదర్ కూడా 50% దాటం. ఇక చైనాతో పోలితే ఇంకా తక్కువ. అందువల్ల ఇండియాలో ఒక బిగ్ బ్యాంక్ కావాలి అన్నది ప్రభుత్వ వాదన. ఇక గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు మెర్జర్ చేపట్టింది, ఇది అప్రాప్రియేట్ టైం అని గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ చాలా హెల్తీగా ఉంది. మీకు టోటల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టోటల్ ప్రాఫిట్స్ $1.78 lakh crores, 1,78,000 కోట్ల రూపాయలు. సో మంచి హెల్తీ ప్రాఫిట్స్ ఉన్న సమయం ఇది. అలాగే ఇంకో పారామీటర్ చూద్దాం, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్థక ఆస్తులు అంటారు, అంటే మొండి బాకీలు. ఇది 2.6% మాత్రమే. కారణం ఏంటంటే కొంత రికవరీ చేశారు, కొంత ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ పేరిట హెయిర్ కట్, అంటే 100 కోట్ల అప్పును 30 కోట్లు చెల్లించండి, అప్పు క్లోజ్ చేస్తామన్నారు. దాంతో బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ అయ్యాయి. ఎందుకంటే ఇలా వసూలు కాని అప్పులు, రైట్ ఆఫ్ చేసిన అప్పులు, ఇలా హెయిర్ కట్ చేసిన అప్పులకు ప్రాఫిట్స్తో వాటిని కంపెన్సేట్ చేసి అయిపోతాయి. అందువల్లనే ప్రాఫిట్, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయి ప్రాఫిట్స్. సో ఇలా బ్యాలెన్స్ షీట్ క్లీన్గా ఉన్నటువంటి సమయం. మీకు ఎప్పుడైతే ప్రాఫిట్స్లో బ్యాంక్స్ ఉంటాయో, బ్యాలెన్స్ షీట్ చాలా హెల్తీ ఉంటాయో, అప్పుడు మెర్జర్ ప్రక్రియ చేపడితే ఆపరేషనల్గా ఈజీ ఉంటుంది, పొలిటికల్గా కూడా రిస్క్ ఉండదు గవర్నమెంట్కు. ఎందుకు ఆపరేషనల్గా ఈజీ ఉంటుందంటే ఒక బాగా నష్టాలు వచ్చే బ్యాంకును బాగా లాభాలు వచ్చే బ్యాంకుతో విలీనం చేసామనుకోండి, సహజంగా విమర్శలు వస్తాయి. చూడండి, ఆ నష్టాలు వచ్చే బ్యాంకును కాపాడుతున్నారు, దీనివల్ల లాభాలు వచ్చే బ్యాంక్ కూడా దెబ్బతింటుంది అని. ఒకసారి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. రాజకీయంగా కూడా విమర్శలు ఎదుర్కోవచ్చు. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ప్రాఫిట్లో ఉన్నాయి కనుక ఈ సమయంలో మెర్జర్ ప్రక్రియ మళ్ళీ మొదలు పెడితే తాము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇక గతంలో కూడా మరి మెర్జర్ జరిగాయి కదా, అవి అనుకున్న ప్రయోజనాలు ఇచ్చాయా అనేది నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం మనము ఫలితాలను కూడా చూద్దాం. 1997-2017 మధ్య కాలంలో జరిగినటువంటి మెర్జర్స్ పైన ఆర్బీఐ లేటెస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో డేటా ఇచ్చింది. ఈ డేటా ప్రకారము మీకు డిఫరెంట్ ఇండికేటర్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ రుణాలు ఎంత ఇచ్చారు, ఆ డిపాజిట్స్ ఎంత సేకరించారు, డిపాజిట్లకు రుణాలకు మధ్య ఉండేటువంటి రేషియో ఎంత, అంటే డిపాజిట్లను రుణాలుగా బ్యాంకులు మార్చుకోగలుగుతున్నాయా, ఇలాంటి ఇండికేటర్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అంటే ఫైనాన్షియల్ ఈ బ్యాంకుల మెర్జర్ వల్ల మీకు 70-80% కేసెస్లో బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే మోర్ అసెట్స్ బిల్డ్ అయ్యాయి, క్రెడిట్ ఎక్కువ ఇవ్వగలిగారు, డిపాజిట్లు ఎక్కువ సేకరించగలిగారు. అలాగే మెజారిటీ బ్యాంకుల్లో ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ యాజ్ అ రేషియో ఆఫ్ అసెట్స్, అంటే ఆస్తులలో భాగంగా, ఆదాయాల్లో భాగంగా చూస్తే ఖర్చుల పాత్ర తగ్గింది. ఎందుకంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. బ్యాంకులు విలీనమైనప్పుడు ఏం చేస్తున్నారంటే బ్రాంచ్లు తగ్గిస్తున్నారు, స్టాఫ్ను తగ్గిస్తున్నారు, కనుక ఆటోమేటిక్గా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోతున్నాయి. సో కానీ మరి ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయిందా
అంటే 50% కేసెస్లో మాత్రమే ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కేంద్రం చెప్తున్నట్లు బ్యాంకుల్ని మెర్జర్ చేస్తే ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, బ్యాంకు లాభాలు పెరుగుతున్నది అన్ని సందర్భాల్లో నిజం కాదు. మీకు బిగ్ బ్యాంకుల్లో లాభాలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి, చిన్న బ్యాంకుల్లో కూడా లాభాలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ప్రాఫిట్స్కు స్కేల్కు సంబంధం లేదు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో కేంద్రం చెప్తున్నట్లు స్కేల్ పెద్ద బ్యాంక్ అయితే ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి అన్నది నిజం కాదు అని ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ డేటానే చెప్తుంది. మీకు స్కేల్తో పాటు ప్రాఫిట్స్ పెరగవు అనేది నేను ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు ఆర్బీఐ నివేదికలు కోట్ చేస్తూనే చెప్పాను, బ్యాంక్ మెర్జర్ల పైన ఆర్బీఐ స్టడీ ఆధారంగానే. అలాగే మీకు ఈ బ్యాంక్ మెర్జర్ వల్ల ఇంకో సమస్య ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే పెద్ద ఎత్తున కేంద్రీకరణ పెరుగుతుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, చిన్న చిన్న ఉద్యోగాలైనా, ఆ కుటుంబము ఒకవేళ 4లో ఒకరికి ఉద్యోగం పోయినా ఆ కుటుంబం ఇబ్బంది పడదు. కానీ ఆ కుటుంబంలో ఒక్కరే పెద్ద ఉద్యోగం, మంచి ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఒక్కరికి ఉద్యోగం పోతే స్టెబిలిటీ ఆ కుటుంబంలో క్రైసిస్లో పడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీకు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా వల్నరబిలిటీని తీసుకొస్తుంది. ఇప్పుడు భారతదేశంలో అంబానీ అదానీ దివాలా తీస్తే ఇండియన్ ఎకానమీ మొత్తం దివాలా తీస్తుంది. కానీ అలాంటి సూపర్ మార్కెట్లు వ్యాపారంలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు 100 మంది దివాలా తీసినా ఇండియన్ ఎకానమీ ఏమీ కాదు. అంటే దీన్నే టూ బిగ్ టు ఫెయిల్ అంటారు. అదానీ ఈజ్ టూ బిగ్ టు ఫెయిల్, అంబానీ ఈజ్ టూ బిగ్ టు ఫెయిల్. అదానీ అంబానీ ఫెయిల్ అయితే సరిపోతుంది, ఇండియన్ బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. సో టూ బిగ్ టు ఫెయిల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఎన్విడియా షేర్లు పడిపోతే అమెరికన్ స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోతుంది. కారణం ఏంటంటే ఎన్విడియా ఇది టూ బిగ్ టు ఫెయిల్. సో బ్యాంకింగ్ సిస్టంలో కూడా బిగ్ బ్యాంక్స్ క్రియేట్ అయితే వాటి టూ బిగ్ టు ఫెయిల్ పరిస్థితికి దారితీస్తుంది. మీకు ఇప్పుడు ప్రస్తుతము అలాంటి బిగ్ బ్యాంక్స్ను మీకు 3 బ్యాంక్స్నే వర్గీకరించింది ఆర్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ప్రైవేట్ బ్యాంక్స్. ఈ 3 బ్యాంక్స్ను టూ బిగ్ టు ఫెయిల్ కేటగిరీలో వేసి వాటి దగ్గర ఒకవేళ నష్టాలు వచ్చినా తట్టుకునే స్థాయిలో క్యాపిటల్ ఉండేలా ఆర్బీఐ నిబంధనలు పెడుతుంది. క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటారు. అంటే ఒక బ్యాంకు ఏదన్నా కారణరీత్యా సమస్య ఎదుర్కొన్నా నిలబడగలగాలి. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ అని, క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అని, అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ల రూపంలో పెట్టడం ఎంత, లిక్విడిటీ రూపంలో పెట్టడం ఎంత, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే బ్యాంకు ఫెయిల్ కాకుండా ఉండటానికి ఈ పెద్ద బ్యాంకులకు ఆ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువ కూడా ఉంటుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అయితే ఇంకా బిగ్ మెర్జర్స్ అయితే ఏమైతాయండి, ఇప్పుడు 3 బ్యాంక్స్ ఇండియాలో టూ బిగ్ టు ఫెయిల్, రేపు అది ఇంకా ఎక్కువగా అవుతాయి. ఇప్పుడు లేటెస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే హెచ్చరిస్తోంది, బిగ్గర్ బ్యాంక్స్ కనుక ఏదైనా ఒక్క బ్యాంక్ కొలాప్స్ అయినా బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తము దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అని. బ్యాంకింగ్ సిస్టంలో ఒక పెద్ద భాగం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఇటీవల ఆర్బీఐ ఒక ఎక్సర్సైజ్ కూడా చేసింది. మీకు సిస్టమిక్ కంటేగియన్ సిమ్యులేషన్ అని ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో స్టడీ చేసింది. ఒక సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ అంటే ఒక బ్యాంక్ కనుక ఒక బిగ్ బ్యాంక్ మూతపడితే ఏం జరుగుతుంది అని. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారంకైనా ఆర్బీఐస్ సిస్టమాటిక్ కంటేగియన్ సిమ్యులేషన్ రిపోర్ట్ ప్రకారం కూడా ఈ బిగ్ బ్యాంక్స్ అనేది ఎకానమీలో రిస్క్ను పెంచుతుంది. ఇక ఇండియాలో గ్లోబల్ బిగ్ బ్యాంక్స్తో పోలిస్తే అంత పెద్ద బ్యాంక్ లేదు అన్నది వాస్తవం. నేను దానికి ఇప్పటిదాకా స్టాటిస్టిక్స్ ఇచ్చాను. బిగ్ బ్యాంక్స్ కొండే అడ్వాంటేజ్ కూడా చెప్పాను. బిగ్ బ్యాంక్స్ వల్ల అసెట్ ఇంప్రూవ్ అవుతుంది, క్రెడిట్ అవుట్గో ఇంప్రూవ్ అవుతుంది, డిపాజిట్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ భారం తగ్గుతుంది. అదే సమయంలో ప్రాఫిటబిలిటీకి కంపల్సరీ గ్యారంటీ బిగ్ ఉంటేనే ప్రాఫిట్స్ ఉంటాయనే రూల్ ఏమీ లేదు. అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే మరి ఇలా బిగ్ బ్యాంక్స్ కావటానికి మార్గము కేవలం మెర్జరేనా? కొన్ని బ్యాంకుల్ని విలీనం చేసి పెద్ద బ్యాంక్ ఏర్పాటు చేస్తే తప్ప మరో మార్గం లేదా? అంటే అనేక రకాల బ్యాంకులు ఉంటూ కూడా బిగ్ బ్యాంక్స్ ఉండడం సాధ్యం కాదా అనే క్వశ్చన్. మీకు నేను అమెరికా, చైనా ఉదాహరణ ఇచ్చాను. ఇప్పుడు అమెరికాలో జేపీ మోర్గాన్ చేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా $3 to $4 trillion వారి టోటల్ అసెట్ విలువ.
మన టోటల్గా భారతదేశంలో ఉన్న ఆల్ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కలిపినా <2 trillion అంటే ఇందులో ఏ బ్యాంక్ ఆఫ్ అమెరికాతో పోలిస్తే సగమే. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే $0.85 trillion. ఇవి నాట్ ఈవెన్ 1/4 ఆఫ్ ద బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ 1/4 ఆఫ్ ద జేపీ మార్గాన్ చేస్. కానీ అదే అమెరికాలో 4,000 బ్యాంక్స్ ఉన్నాయి. చాలామంది తెలియని విషయం, అమెరికాలో 4,000 బ్యాంకులు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మార్గాన్ చేస్ వెరీ బిగ్ బ్యాంక్స్, కానీ అదే సమయంలో ఆ బ్యాంకులు ఉన్న కాన్సన్ట్రేషన్ నిలపగలిగాయి 4,000 బ్యాంకులు ఉండడం వల్ల. చైనీస్ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. చైనాలో నేను ఇంతకుముందు మొదట్లో చెప్పాను, ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా టోటల్ వర్త్ $6.7 trillion. అంటే మన దేశంలో ఉన్న ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కలిపినా చైనాకున్న ఒక్క బ్యాంకులో 1/4 వస్తాయి, అరౌండ్ 1/4. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే 8 times పెద్దది. కానీ అదే చైనాలో కేవలం ఇలాంటి పెద్ద బ్యాంకులే ఉన్నాయా? లేవు. చైనాలో కూడా మీకు రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, సిటీ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, పాలసీ బ్యాంక్స్ ఉన్నాయి. అంటే మల్టీ లేయర్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ చైనాలో ఉంది. అంటే అమెరికా చైనాల అనుభవం ఏం చెప్తోంది? కేవలం మెర్జర్ల వల్లనే బిగ్ బ్యాంక్స్ క్రియేట్ కావు, డైవర్సిటీ ఆఫ్ బ్యాంక్స్ ఉండి కూడా బిగ్ బ్యాంక్స్ క్రియేట్ కావచ్చు అని. కానీ ఓన్లీ నువ్వు విలీనం చేయడం వల్ల బిగ్ బ్యాంక్ క్రియేట్ వచ్చే సమస్య ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇప్పటికే మన దేశంలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఇప్పుడు భారతదేశంలో 135 కమర్షియల్ బ్యాంక్స్ ఉంటే ఇందులో టాప్ 3 బ్యాంక్స్ 41%. అంటే ఇప్పుడు మీకు మరింతగా విలీనాలు జరిగితే ఈ రేషియో పెరుగుతుంది. అంటే నియర్లీ 40% భారతదేశ బ్యాంకింగ్ రంగ ఆస్తుల్లో కేవలం 3 బ్యాంకుల చేతులు ఉన్నాయి. మిగతా 132 బ్యాంకుల చేతిలో 60% ఉంది. ఇంత హెవీలీ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే టూ బిగ్ టు ఫెయిల్ సిండ్రోమ్ వస్తుంది. అందుకే స్కేల్ వల్ల లాభాలు ఉండవచ్చు, కానీ స్కేల్ పెరగటానికి మెర్జర్ ఒకటే మార్గం కాదు అనేది ఇతర దేశాల అనుభవాలు కూడా చెప్తున్నాయి.